దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానములు వినుచున్న నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్యాంశము, నీకు ఒకటి కొదువుగా ఉన్నదా? వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనము. దేవుని వాక్యాన్ని చదువుతుండగా శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాము. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఒక ఆశ్చర్యకరమైన లేదా హృదయాన్ని కదిలింపచేసే వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. అది కొదువుగా ఉన్నదా, నీకు ఒకటి కొదువుగా ఉన్నదా అని అడిగిన ప్రశ్న. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక యవనస్తుడు తను తాను అనుకొని ఉన్నాడు, నాకు ఏది కొదువు లేదని. మనం కూడా కొన్ని సందర్భాల్లో నాకు ఏది కొదువు లేదు, అన్నీ ఉన్నాయని. మనలో కొంతమంది నాకు కొదువు ఉంది అని అనుకుంటారు. ఈ విధమైన రెండు రకాల ఆలోచనలు ప్రతి మానవుడికి ఉంటాయి. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఈ యవనస్తుని చూసినప్పుడు నీకు ఒకటి కొదువుగా ఉంది అని అన్నాడు. ఏంటి సందర్భం? ఒక యవనస్తుడు యేసు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువుని అడిగాడు, అయ్యా, నేను నిత్య జీవానికి లేదా నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రభువారు దేవుని ఆజ్ఞలు అతనికి చెప్పడం జరిగింది. దానికి సమాధానముగా యవనస్తుడు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ అనుసరిస్తాననే అని సమాధానం ఇచ్చాడు. అయితే యేసయ్య అతని హృదయ అంతరంగమును చూసి చెప్తా ఉన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకి ఇయ్యి, అప్పుడు నన్ను వచ్చి వెంబడించు అని అన్నాడు. ఆ మాటకి యవనస్తుడు మరి దుఃఖపడుతూ వెళ్ళెను అనే మాట మనం చూడగలం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనలను పైరూపాన్ని చూసే దేవుడు కాడు, లోపల హృదయంలో అంతరంగ స్వరూపాన్ని దేవుడు చూస్తాడు. ఎలా అని అంటే, ఈ యవనస్తుడిని అందరూ చూశారు, అతడు ఆజ్ఞలు అనుసరించేవాడని, నీతిమంతుడని, మరి నిత్య జీవాన్ని కోరుకునేవాడని. ఈ 3 గుణాలు ఆ యవనస్తుడిలో ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే, యేసు అతన్ని ప్రేమించేను అని రాయబడింది. అందుకే యేసయ్య అతని అంతరంగంలో ఉన్న లోపాన్ని కూడా సరిచేసుకోమంటున్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు మనకి చెప్పే మాటలు మనం గ్రహించినట్లయితే మన అంతరంగ రూపాన్ని సరిచేసుకోమనడానికి తన వాక్యం ద్వారా దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడతాడు. అలా దేవుడు చెప్పినప్పుడు మనం సరిచేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మనం ఆశ్చర్య కార్యాలను చూడగలం. ఈ యవనస్తుడు అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నట్టుగా దేవుడు తన హృదయంలో ఉన్న స్వరూపాన్ని చెప్పాడు. తను చూసుకున్నప్పుడు ఏ లోపం లేదు. అవును, నీవు నిన్నుగా చూసుకున్నప్పుడు నీకు ఏ లోపం కనిపించదు. కానీ దేవుడు నిన్ను చూసినప్పుడు దేవుడికి సమస్తము ఎరిగినవాడు కనుక, ఆయనకు అన్నీ తెలుసు కనుక ఆయన మన లోపాలను చెబుతాడు. దానికి మనం అంగీకరించాలి. ఎవరైతే దేవుడు మన లోపమును చూసినప్పుడు ఆయన తన ఆ లోపమును మనకు చెప్పినప్పుడు అంగీకరిస్తారు, అలా అంగీకరించిన వారు దేవుని రాజ్యానికి వారసులు, పాత్రులు అని మనం చూడగలం. ఇతనిలో 3 గుణాలు, అద్భుతమైన గుణాలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నాడు, నీతిగా జీవిస్తున్నాడు, నిత్య జీవాన్ని కోరుకుంటున్నాడు. కానీ ఒకటి కొదువుగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీకేం కొదువుగా ఉంది? ప్రార్థన కొదువుగా ఉందా? విశ్వాసము కొదువుగా ఉందా? మరి దేవుని సన్నిధిలో భయభక్తులు కొదువుగా ఉన్నాయా? ఇహలోక సంబంధమైన అలవాటులు తీసివేసుకోలేకపోతున్నావా? అది నీకు కొదువుగా ఉందా? అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కొదువుగా ఉన్నది తీసివేయి, వదిలిపెట్టు అంటున్నాడు. ప్రభు చెప్పిన మాట, నీకు కలిగి ఉన్నదని అమ్మి దాన్ని విడిచిపెట్టు, బేదలకు ఇవ్వు, నన్ను వెంబడించు. ప్రభు యొక్క ఉద్దేశము, అతని హృదయము దేని మీద ఆశ కలిగి ఉందో
దేన్ని ఆశిస్తుందో, వాంఛ కలిగి ఉందో దేవుడు చెప్పాడు. అన్నీ చేస్తున్నాడు కానీ ఒక్క దాంట్లోనే అతను వెనకబడి ఉన్నారు. అదేంటంటే ధనం మీద ఆశ ఉంది. ధనము మన అవసరాలన్నీ తీర్చుద్ది, కానీ దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించకూడదని దేవుని ఉద్దేశం. నాకంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించే హృదయం నీకుంది అని ప్రభు అన్న ఉద్దేశం అది. ఒకవేళ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని కన్నా దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. దేవుని రాజ్యంలోనికి నీవు చేరాలంటే దాన్ని విడిచిపెట్టి ప్రభువుని ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి. రెండవ మాట, పేదలకి అన్నాడు ప్రభు. అంటే ప్రేమ, మంచితనము సంపాదించుకో, పరలోకమందు ధనము నీకు కూర్చబడుద్ది అన్నాడు. మూడవది, నన్ను వెంబడించు. పూర్తిగా ఏలోక సంబంధమైన వాటి యందు మనసు విడిచిపెట్టి పూర్ణ హృదయంతో నన్ను వెంబడించు అని అన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీకున్న పాపాన్ని, కొదువుగా ఉన్న పాపమును విడిచిపెట్టి ప్రభువుని అంగీకరిస్తావా? ఆయన నిన్ను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. నీకున్న లోపమును, కొదువుగా ఉంది, ఏది కొదువుగా ఉందో ప్రభు ఈరోజు నిన్ను పరీక్ష చేసుకోమంటున్నాడు. ఈ వాక్యం ద్వారా నీవు పరీక్ష చేసుకొని నీ లోపాన్ని విడిచిపెట్టి నువ్వు సరిచేయబడి దేవుని వెంబడిస్తే దేవుడు నిన్ను నిత్యరాజ్యాన్ని నడిపిస్తాడు. మరి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు సిద్ధమా? నీకు కొదువుగా ఉన్నది వదిలిపెట్టి, తక్కువగా ఉన్నది వదిలిపెట్టి నీవు ప్రభువుని వెంబడిస్తావా? అయితే ప్రభు ఆయన రెండు చేతులు చాపి నిన్ను కౌగిలించుకొని నిన్ను ప్రేమించి ఆయన సన్నిధికి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అలాగూ మనకి కొదువుగా ఉన్నది భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, దేవునిని వెంబడించే జీవితంలో మనకి ఏది కొదువుగా ఉందో, ఏది అవసరం లేదో, ప్రభు దేన్ని వదిలేయమంటున్నాడు, ప్రభు దేన్ని ప్రేమించొద్దు అంటున్నాడు, ప్రభు దేనిని ఇష్టపడొద్దు అంటున్నాడు, దాన్ని విడిచిపెట్టి వదిలి పరిపూర్ణముగా పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడిద్దాం, ఆయన రాజ్యాన్ని చేరుదాం. ప్రభు ఈ మాటలను మనందరి జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడిన ప్రభు, కీడు నుంచి, అపాయం నుంచి తప్పించారు. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం దయచేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.